ఏదైతే ఇంతకుముందు మాట్లాడిన సన్యాసరావు గారు పేషెంట్ గురించి నేను మాట్లాడానో, ఆ పేషెంట్ ఫస్ట్ వెంటిలేటర్ మీద నుంచి వచ్చినప్పుడు క్రేనియటమీ అయిందండి. క్రేనియటమీ అయ్యి 2 కాళ్ళు చేతులు పనిచేయలేదు. తర్వాత ఆ పేషెంట్ అసలు లెగుస్తాడా లెగడా అని చెప్పి వాళ్ళ వైఫ్ అనుమానం ఎక్స్పెక్ట్ చేసేవారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతవరకు రికవరీ వస్తుందని ప్రతిరోజు నాకు అడగడం ప్రెజర్ ఉండేది. డైరెక్ట్గా వెంటిలేటర్ మీద నుంచి ఇక్కడికి వచ్చాడనమాట పేషెంట్. మేమేం చేసామంటే వెంటిలేటర్ మీద వచ్చిన పేషెంట్కి గ్రాడ్యువల్గా స్లో సస్టైన్గా ట్రీట్మెంట్ చేస్తూ పేషెంట్కి మనం సైకలాజికల్గా కౌన్సిలింగ్ చెప్తూ పేషెంట్కి పేషెంట్ ఎదురుగా సైకలాజికల్గా కౌన్సిలింగ్ చేస్తూ పేషెంట్ని డైరెక్ట్గా ఎట్ ఏ టైం మేము ఫిజియో స్టార్ట్ చేయకుండా ఫిజియోని బ్రేక్ టాస్క్ ఎక్సర్సైజుల కింద మేము చేసేవాళ్ళండి. బ్రేక్ టాస్క్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఒక 5-10 నిమిషాలు చేయడం, ఒక పావు గంట రెస్ట్ అవ్వడం, అలాగా రోజుకి ఒక 4 to 5 అవర్స్ అలా ట్రై చేస్తున్నాండి. ఆయనకి చేయడమే కాకుండా ప్రివెంట్ ద రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ అండి. అంటే వెంటిలేటర్ మీద ఉన్నాడు, బెడ్ రిడన్ పేషెంట్, ఆయనకి ఎలాంటి రెస్పిరేటరీ చెస్ట్ కాంప్లికేషన్స్ కానీ, లంగ్ కాంప్లికేషన్స్ కానీ, లంగ్ ఇష్యూస్ కానీ, బెడ్ సోర్స్ రాకుండా కానీ ముందు ఆటికి రాకుండా ముందు ఆటి గురించి మేము జాగ్రత్త పడ్డామండి. తర్వాత ఆయనకి ఫీడ్ ఇస్తున్నప్పుడు కూడా ముందు మా సిస్టర్స్ ఏం చేసేవారంటే పేషెంట్ని ప్రాపర్గా 90 degreesలో కూర్చుని రైల్ స్ట్రిప్ ఫీడ్ ఇచ్చేవారండి. ఇస్తూ పేషెంట్ని రోజుకి పేషెంట్ని మనం కౌన్సిలింగ్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తూ వచ్చేవాడండి. ఈరోజు ఆ పేషెంట్ అనేవాడు నడుస్తున్నాడు, చేతు మూమెంట్ వస్తున్నాడని మాట్లాడుతున్నాడు. ఇలా చేయడం వల్ల ఇదంతటికి వితిన్ ద 2 monthsలోని ఈ పేషెంట్ రికవరీ చేశామండి. మోర్ దెన్ 80-90% రికవరీ చేసే వచ్చామండి. ఈ విషయంలోని పేషెంట్తో పాటు పేషెంట్ బంధువులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. అసలు మా పేషెంట్కి ఇలా రికవరీ వస్తుందా రాదా, అసలు మేము ఖర్చు పెడుతున్న మనీ అసలు యూజ్ఫుల్ కాదా అనే విషయాన్ని కూడా ఇంతకుముందు వాళ్ళ బంధువులు నాకు అడిగేవారండి. లేదండి, మీరు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయికి దానికి ఆన్సర్ ఉంటుందండి. మీరు ఎంత ఖర్చు పెట్టారో మీరు ఇంటికి వెళ్ళే ముందు కంపల్సరీగా మీకు నవ్వుతూ వెళ్తారండి అని చెప్పేసి నేను చెప్పానండి. అదేవిధంగా ఈరోజు ఆ అటెండర్స్ వచ్చి అంటున్నారండి, సార్ మీకు నిజంగా మీకు చేసింది చాలా తక్కువ అండి, మేము హ్యాపీగా ఉన్నామండి, మా బావగారు బాగా నడుస్తున్నారని చెప్పేసి ఈ పేషెంట్ యొక్క బావగారు చెప్తున్నారు. పేషెంట్ యొక్క వైఫ్ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్, ఇలాగ అవుతాడని నేను అనుకోలేదు, అసలు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి పేషెంట్ యొక్క వైఫ్ చెప్తున్నారండి. ఈ పేషెంట్ గురించి ఎంతోమంది చాలామంది ఫోన్ చేసి కూడా నాకు విషెస్ చెప్తున్నారండి, మీరు చాలా బాగా సక్సెస్ చేశారు. సర్జరీ చేసే డాక్టర్ గారు కూడాను అసలు మీరు చాలా బాగా రికవరీ అయ్యారండి, చాలా బాగా మీరు సర్వీస్ చేశారండి అని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్పారండి ఫణేశ్వరరావు రాటి గారు. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ విషయంలోని నాతో పాటు నా సహోదరులైన కో స్టాఫ్ అయిన పారామెడిక్ స్టాఫ్ అండ్ నర్సింగ్ వాళ్ళు అండ్ ఫిజియోథెరపిస్టులు అండ్ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు అందరూ కూడా ఈ పేషెంట్ విషయంలో చాలా కేరింగ్ తీసుకొని మనం ముందుగా రికవరీ తీసుకొచ్చామండి. థ్యాంక్ యూ అండి. సన్యాసరావు గారు అసలు చాలా కాంపోయింగ్ అండి. అసలు పేషెంట్ అసలు సపోర్ట్ చేస్తారో లేదో అనుకున్నాను, బట్ ఈరోజు ఈ పేషెంట్ సపోర్ట్ చేసిన దగ్గర నుంచి నడిచే వరకు వచ్చారండి. పేషెంట్కి ఇంకా మోర్ దెన్ ఇంకా రికవరీ వస్తుందండి. బట్ ఏంటంటే మళ్ళీ అది క్రెనియోప్లాస్టీ అంటే మళ్ళీ ఏదైతే ఉందో రీసర్జరీకి వెళ్తున్నారు. రీసర్జరీ అయిపోయిన తర్వాత ఆయనకి మరికొద్దిగా గ్రోత్ రికవరీ అనేది ఉంటుందండి. ఇక్కడ బేసికల్గా ఇక్కడ మీకు సర్వీసెస్ ఎలా ఉన్నాయమ్మా మీకు అసలు? మీకు ఫుడ్ టైం పేసరికి భోజనం కానీ బాగానే ఉంది. తెల్లవారు లెక్కన పేషెంట్ కేర్ టేకింగ్ ఎలా ఉంది అంటే స్నానం పానం చేయించడం గట్రా అన్నీ బాగానే చేసుకున్నారు, అంత చేస్తారు, బాగానే చేసుకున్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా జరిగింది మీకు అసలు? అంటే ట్రీట్మెంట్ ఒక నమ్మకంతో జరిగిందా, లేకపోతే ఏదో మిషన్ ఎక్కించేసి కూర్చొని పెట్టేసి అలాగా టైం వేస్ట్ చేయడం అన్నట్టుగా అలవాటు చేశారా, లేకపోతే ట్రీట్మెంట్ బాగానే చేశారు? అంటే ఏ విధంగా చేశారు మీకు? కేర్ తీసుకున్నారు. మెయిన్ ఇక్కడున్న సెంటర్లో ఉన్న గుడ్ హ్యాబిట్ ఏంటంటే పేషెంట్కి రికవరీ రావాలని తాపత్రయంతో చేస్తారండి. అంటే ఎలాంటి పేషెంట్ ఏంటంటే మనం డబ్బులు తీసేసుకుందాం, ట్రీట్మెంట్ ప్రొలాంగ్ చేద్దాం, పేషెంట్ పడుకోబెట్టి ఉంచుదాం అనే కాకుండా పేషెంట్కి ఎంత ఫాస్ట్గా రికవరీ వస్తుందో అంత ఫాస్ట్గా మేము రికవరీ చేయడానికి ట్రై చేస్తామండి. మెయిన్ పేషెంట్ మీద మేము కాన్సన్ట్రేషన్ చేసిందంటే ఫైన్ మూమెంట్స్ అండి. ఫైన్ మూమెంట్స్ అంటే గ్రిప్ మూమెంట్ కానీ, యాంకిల్ ఫుట్ డ్రాప్ కవర్ చేయడం కానీ,
లేకపోతే నీ ఫ్లెక్షన్ కవర్ చేయడం కానీ, అంటే హై ఫ్లెక్షన్స్ నీని కవర్ చేయడం కానీ, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. పోస్చర్ని కరెక్ట్ చేసే పద్ధతుల్లో నేను ముందుకు వెళ్తుంటాను. బేసికల్గా ఈ పోస్చర్ని కరెక్ట్ చేసే పద్ధతులను వెళ్ళడం వల్ల పేషెంట్కి ఈరోజు 80 to 90% రికవరీ అనేది కంపల్సరీగా వస్తుంటుందండి. మా గురించి ఏం చెప్తాం అనుకుంటున్నారు చెప్పండి అసలు. చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు? ఇక్కడ డాక్టర్ గారు ఆయన మాట్లాడగలుగుతున్నారా లేదని కొన్ని ప్రశ్నలు ఆయన అడగడం జరుగుతుంది. ఆలోచనలు ఎక్కువ, ఆలోచన ఏం లేవు. ఇంకా బాగా రికవరీ అవుతారు మీరు? ఇంకా అయిపోతారు, ఇంకా అయిపోతారు, పూర్తిగా రికవరీ అవుతారు. మోర్ దాన్ మీరు 90% రికవరీకి వస్తారు సన్యాసి గారు. చెయ్య కూడా పూర్తిగా వస్తారు మీకు కంపల్సరీగా. మీరు ఏదైతే ఉందో రీసెర్చరీ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఒక 10 రోజులు 15 రోజులు వస్తే మీ చెయ్యి అనేది మళ్ళీ మీకు ఒక 80% వస్తుంది. ఓకేనా? వచ్చేస్తుందమ్మా మీ హస్బెండ్కి అయితే కంపల్సరీ రికవరీ వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, డాక్టర్ సంతోష్ బాలాజీ గారు వాళ్ళు వచ్చి 2 months అవ్వడంతో వాళ్ళ ట్రీట్మెంటు, వాళ్ళ యొక్క అకామిడేషన్, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని అడగడం జరిగి, అదే కాదండి వాళ్ళు వచ్చి 2 months అయింది, వాళ్ళ యొక్క వైద్యం ఎంతవరకు మెరుగైందా లేదా ఇంకా ట్రీట్మెంట్ చేయాలని వాళ్ళని అడుగుతూ ఉన్నారు. సో దగ్గరుండి ఒక డాక్టర్ గారు ఇంతగా అడగడం అనేది ఇక్కడ జరగదండి. ఆయన అతి తక్కువ బడ్జెట్లో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ సర్వీస్ ఇస్తూ శివకాంశ్రీ ఫిజియోథెరపీ అండ్ ఆర్థో రీహాబిలిటేషన్ సెంటర్ని నడిపిస్తూ అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యం ఇవ్వడంలో తనదైన శైలి చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు బయట సెంటర్లు చాలా ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు వాటి మీద కంపేర్ చేస్తే ఇక్కడ మనీ పరంగా కానీ, కేరింగ్ పరంగా కానీ, మీరు ఇంత మూలకు వచ్చి మీరు జాయిన్ అవ్వడం కానీ, ఇంత దగ్గరికి వచ్చి జాయిన్ అయినా మీరు హ్యాపీగానే వెళ్తున్నారా లేకపోతే ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? శివకామేశ్వరి ఫిజియోథెరపీ ఆర్థో న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్, కంచరపాలెం, విశాఖపట్నం అని గూగుల్లో టైప్ చేసినా ఉంటుందండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ సంతోష్ బాలాజీ అన్న మీకు యూట్యూబ్లో లింక్ ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా నెంబర్లకు సంప్రదించండి. ప్రొవైడ్ చేస్తున్నామండి ఇక్కడ. బేసికల్గా పేషెంట్కి మాకు మెయిన్ ఏంటంటే, ఈ పేషెంట్ హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు, వెంటిలేటర్ మీద నుంచి వచ్చినప్పుడు మీకు ఈ పేషెంట్ గురించి ఏమనిపించిందండి అసలు? మీ సన్యాసరావు గారు మీ హస్బెండ్ గురించి ఏమనిపించింది అసలు? నాకండి కానీ బాగా సీరియస్గా హాస్పిటల్ ఎవరన్నా ఇదిలో ఉండేవారు, మాట్లాడడం పాలు ఇదైపోయింది బాగా. హాస్పిటల్ ఎవరని అనుకోలేదు సార్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు రికవర్ వచ్చింది. రికవర్ వచ్చింది. ఇప్పుడు లెగిసి నించొని నడుస్తున్నా, చెయ్యి కాస్త కదులుతుంది. కదులుతుంది సార్, నడుస్తుండ్రు, పర్లేదు, మాటలో బాగానే ఆడుతుండ్రు. ఇలా ఉంటారని కూడా అనుకోలేదు నేను. ఎంతవరకు వస్తారని, ఎంత రికవరీ వస్తుందని చెప్పి మీరు ఎప్పుడు అనుకోలేదు. ఎంత రికవరీ వస్తారని నేను అనుకోలేదు కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత పర్లేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. అంటే టైంకి స్పీచ్ థెరపీ కానీ, టైంకి ఫిజియోథెరపీ కానీ, టైంకి బాగానే జరుగుతుంది. అంటే ఫస్ట్ లో మీకు మీరేమనుకుని వచ్చారు ఇక్కడికి? మా ఆయన నడుస్తే సరిపోద్ది అని చెప్పేసి అనుకొని వచ్చారు. కానీ ఈ రోజు మీ ఆయన అడ్డమే కాకుండా మాట్లాడుతున్నారు, చెయ్యి కూడా కదులుతుంది సార్. పర్లేదు. ఇదంతా కలిసి ఎన్ని రోజులు అయ్యింది మీకు? 2 నెలల్లో అయింది. 2 నెలల్లో అయింది.
ఈ పేషెంట్ బేసికల్గా డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి వెంటిలేటర్ తర్వాత ఇమీడియట్గా మాకు రీహాబ్కి షిఫ్ట్ చేశారండి విజయనగరం నుంచి. ఈ పేషెంట్ అసలు నిజంగా వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఈ పేషెంట్ నడుస్తాడా నడవడా అని చెప్పేసి ఆ వైఫ్కి ఒక అనుమానం ఉండేది. బేసికల్గా పేషెంట్ కూడా ఎంతవరకు సపోర్ట్ అవుతాడనే విషయాన్ని, సపోర్ట్ చేస్తాడా లేదా, అసలు ఇంత లెవెల్లో తేలుకుంటాడా లేదనే విషయాన్ని కూడాను వాళ్ళ వైఫ్, మిగతా బంధువులు, చుట్టాలు అందరూ అనుకునేవారు అన్నమాట. కానీ ఇలాంటి పేషెంట్ని నేను ఒకటే చెప్పాను, కంపల్సరీగా మీ పేషెంట్కి 80% రికవరీ అయితే వస్తుందండి విత్ ఇన్ ద డేస్లో అని చెప్పాను అనమాట. అనుకున్నట్టుగానే 80% రికవరీ చేసి పంపిస్తుందండి. ఈ రోజు ఈ పేషెంట్ కంపల్సరీ నడుస్తున్నాడు, తర్వాత చెయ్యి కూడా కలుపుతున్నాడు, మాట్లాడుతున్నాడు. సన్యాసరావు గారు, మీ పేరేం పేరు? సన్యాసరావు. ఇంతకుముందు అసలు ఆ స్పీచ్ కూడా ఉండేది కాదండి, ఈ రోజు మాత్రం ఇలా మాట్లాడుతున్నాడు అసలు ఈయన. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? అందరికీ నమస్కారం. ఇక్కడ శివకామేశ్వరి ఫిజియోథెరపీ చాలా బాగా చేస్తున్నారు. అందరూ కూడా బాగా ఇక్కడికి వచ్చి చేసుకోవాలని కోరుకుంటాను. కానీ మా ఆయన బాగా సీరియస్ కండిషన్ వచ్చారు. ఇక్కడ మట్టుగా వచ్చిన తర్వాత అంతా బాగుంది. అతను నడుస్తుండ్రు, మాట్లాడుతుండ్రు, అంతా బాగానే ఉన్నారు. ఇంతకుముందు నడిచేవారు కాదు, మాట్లాడేవారు కాదు. అయినా ఇక్కడ అంతా బాగానే ఉన్నది. ఇక్కడ అంతా భోజనం ఏంటి, 3 పూటల భోజనం అందరూ కూడా చాలా బాగా చేస్తుండ్రు. శివకామేశ్వరి ఫిజియోథెరపీ ఇక్కడ మట్టిగా చాలా బాగా ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది. అందరూ కూడా దయచేసి బాగా చేసుకోవాలని నేను కోరుకుంటాను. ఇక్కడైతే అంతా బాగుంది. నాకు తెలిసినంత మట్టుగా అయితే నేను ఇంత నయం అవుతుందని నేను అనుకోలేదు. కానీ అమౌంట్ విషయంలోనైతే అంతా చాలా బాగా చూసుకుంటారు. ఫిజియోథెరపీ కూడా చాలా బాగా చేస్తుండ్రు. సంతోష్ కుమార్ సార్ దగ్గర వచ్చి అందరూ కూడా బాగా చేసుకుంటారని నేను నమ్ముతాను. నాకైతే ఆపరేషన్కి 12 రోజులు అయింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఫిజియోథెరపీ సెంటర్లో తీసుకుంటే బాగానే ఉంది. ఇప్పుడు నడవగలుగుతున్నాం. అయితే మరొక వారం ఉంటే ఇంకా బాగానే ఉంటుంది. హాయ్, హలో ఎవరివన్. ఇక్కడ మా మదర్ని ఒక 40 days బ్యాక్ ట్రీట్మెంట్కి జాయిన్ చేసాం. యాక్చువల్గా మా మదర్ పరిస్థితికి అంటే చిన్నదీనికి ఇదైతే రైల్వే హాస్పిటల్ ట్రీట్మెంట్ తర్వాత ఇక్కడ రెఫర్ చేశారు. ఇది మాకు పక్క వీధిలో ఉంది, కానీ మేము ఇప్పుడు దగ్గర దీన్ని ఎప్పుడు చూడలేదు. కానీ వచ్చాక చూసాం. అసలు 40 days అయితే మేము ఇక్కడ మా మదర్ని హ్యాపీగా వదిలేసాం, ఏ టెన్షన్ లేకుండా. ఈవెన్ ఇక్కడ ట్రీట్మెంట్ కానీ, ఫుడ్ కానీ, టైమింగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. అంటే ఒక దగ్గర ఎవరినైనా పేషెంట్ వదిలితే మాకు కొద్దిగా టెన్షన్ ఉంటుంది, ఏటవుతుంది ఏటనేసి. సో అలాంటివి ఏమీ లేవు, అంత బాగుంది. రూమ్ సర్వీస్ బాగుంది, టైమింగ్ బాగుంది, వీళ్ళు పెట్టిన ఫుడ్ బాగుంది, అంతా బాగుంది. ఎస్పెషలీ కేరింగ్ చాలా బాగుంది ఇక్కడ. సో మనకి ఏంటంటే ఒక టెన్షన్ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే మేమందరూ మామూలు జాబ్స్ చేసుకునే వాళ్ళం, ప్రత్యేకించి ఉండాల్సిన టెన్షన్ లేకుండా పోయింది. సో హ్యాపీగా ఉంది అంత ఇక్కడ. ఈవెన్ ట్రీట్మెంట్ కూడా బాగుంది. సో ఈరోజు మా మదర్ని నేను డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోయాం, అంతా హ్యాపీగా ఉంది. సో గుడ్. థ్యాంక్ యూ ఫర్ కామేశ్వరి ఫిజియోథెరపీ. డాక్టర్ సంతోష్ గారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శివకామేశ్వరి ఫిజియోథెరపీని ఎక్కడని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు మా నెంబర్స్ని సంప్రదించండి, లేదంటే మా యూట్యూబ్ సంతోష్ బాలాజీ 1 ఫాలో అవ్వండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్లో డాక్టర్ సంతోష్ బాలాజీ అని మీరు టైప్ చేస్తే మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే గూగుల్లో డాక్టర్ సంతోష్ బాలాజీ అనగానే మీకు అక్కడ మా లొకేషన్ మీకు చూపిస్తూ, అలాగే డైరెక్షన్ కూడా మీకు చూపిస్తుందండి. కంచరపాలెంలో ఉంది హాస్పిటల్. కంచరపాలెంలో ఓల్డ్ రామారావు హాస్పిటల్ అంటే ఎవరైనా మీకు చెప్పేస్తారు. నా పేరు వరలక్ష్మి. నేను ఎన్ఆర్ఐ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నాకు జీబీఎస్. నేను రోహిత్ సార్ ట్రీట్మెంట్ చేశారు. నాకు బోత్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అస్సలు మూమెంట్ కూడా లేవు. కానీ ఇక్కడికి వచ్చాక 1 monthలోనే రికవరీ వచ్చింది. వాకర్ పట్టుకొని నడగలుగుతున్నాను.
శివకామేశ్వరి ఫిజియోథెరపీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ సంతోష్ సార్, సిద్ధు సార్ వాళ్ళు కేరింగ్గా తీసుకొని ట్రీట్మెంట్ చేశారు. ఇక్కడ స్టాఫ్ అంతా బాగా చేయించారు. నాకు ఇప్పుడు వాకర్ పట్టుకొని నడుస్తున్నాను. నాకు ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు, 4 months. బాబు పుట్టిన తర్వాత నాకు ఇలా జీబీఎస్ వచ్చింది. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు నేను అంతా ఓకే. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది నేను అడగలనని. ఇక్కడ ట్రీట్మెంట్ కూడా రీజనబుల్గానే ఉంది. ఫుడ్, రూమ్ కూడా అవాయిడ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ శివకామేశ్వరి ఫిజియోథెరపీ స్టాఫ్ అందరికీ థ్యాంక్స్. సంతోష్ సార్కి, సిద్ధు సార్కి చాలా థ్యాంక్స్ నన్ను ఇంత బాగా చూసుకున్నందుకు. థ్యాంక్స్ సార్. పూర్వజన్మ సుకృతి వచ్చింది నేను అనుకుంటున్నాను. మీ దీనికి రావడం వల్ల ఈ ఆడపిల్లలు అంతమంది కూడా నాకు మంచి సహకరించారు. 100కి 100 సహకరించారు. గంటకి 1.5 సహకరించి ఈరోజు నాకు ఇంత మంచిగా చేసేసారు. హ్యాపీగా నేను ఇంటికి వెళ్తున్నాను. ఎంజాయ్ చేసుకొని నా ఊరు అందరికీ అలాంటి విజయకాలకి వెళ్ళి చాలా బాగానే చేస్తున్నాను, అసలు బాగానే ఉన్నాను. హ్యాపీగా నాకు అవసరం ఉన్నా చూసుకొని కూడా చెప్పాను. ఇది సత్యమైన మాట, దీనికి నో డౌట్ లేదు. చక్రం తీరా